శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. దీంట్లో మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మన మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు వస్తున్నాయి. 9 నెలల పాటు ఎక్కువగా ఈ గ్రహ కూటములు సంభవించడం అనేటువంటిది జరుగుతోంది. దీనితో పాటుగా విశ్వావసునామ సంవత్సరం కాలసర్ప దోషంతో మొదలవుతోంది. అలాగే షష్టగ్రహ కూటమితో కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతోంది. దీనికి తోడుగా ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు కూడా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అలాగే ప్రధాన గ్రహాలైనటువంటి శని, రాహు, కేతువులు, గురుడు ఈ సంవత్సరం వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం మొదలవడంతోనే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది వెళ్ళిపోతోంది. ఏలినాటి శని దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు మకర రాశి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కలిగించింది. అటువంటి ఏలినాటి శని వెళ్ళిపోవడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. రాశ్యాధిపతి అయినటువంటి శని గత 7.5 సంవత్సరాల్లో అధిక భాగం మకర రాశి వారి విషయంలో అనేక రకాల ఇబ్బందులను కలిగించడం జరిగింది. ఆ ఇబ్బందులు దాదాపుగా ఎలా ఉన్నాయంటే కుటుంబపరమైనటువంటి చిక్కులు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనేక రకాల ఇబ్బందులకి గురవటం, ఎంతటి ఐశ్వర్యవంతుడైనా సరే ఈ 7.5 సంవత్సరాల్లో రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, చేసినటువంటి రుణాలని సకాలంలో తీర్చలేకపోవటం, ఎందుకు పనికిరాని వాళ్ళతో సైతం, అంటే గుడ్డి గవ్వకి కొరగాని వాళ్ళతో సైతం మాట పడటం, అవమానించబడటం, ఇటువంటి అనేక ఇబ్బందుల్ని ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళు పొందటం అనేటువంటిది గత 7.5 సంవత్సరాలుగా జరిగింది. అటువంటి దుష్ప్రభావాల నుంచి ఈ సంవత్సరం నుంచి మకర రాశి వాళ్ళు సంపూర్తిగా విముక్తి చెందటం అనేటువంటిది జరుగుతుంది. మరల 30 సంవత్సరాల వరకు కూడా దాదాపుగా ఏలినాటి శని అనేటువంటిది రాదు. శని మకర రాశిలో మళ్ళా ప్రవేశించాలంటే 30 ఏళ్ళు పడుతుంది. అంటే ఏదైనా సరే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తారు. అలాగే అంటే రాబోయేటువంటి 30 సంవత్సరాల పాటు ఏలినాటి శని బాధలు ఏవైతే ఉంటాయో మకర రాశి వాళ్ళకి ఉండవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎక్కువ భాగం ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇందాక గతంలో జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ మకర రాశి వాళ్ళకి ఎందుకు గుర్తు చేయటం జరిగింది అని అంటే, ఆ ఏవేవైతే నేను గుర్తు చేశానో ఆ ఇబ్బందులు మకర రాశి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా అన్నీ అనుభవించడం జరగదు. వాళ్ళకి శని యొక్క కారకత్వాన్ని బట్టి, వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి ఇందాక చెప్పినటువంటి బాధలు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాటి నుంచి సంపూర్తిగా ఈ సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళందరూ బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళ విషయంలో కొద్దిగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ సంవత్సరం ప్రతి పనిని కూడా చక్కగా పట్టుదలతో పూర్తి చేస్తారు. పట్టరాదు, పట్టి విడవరాదు అని ప్రతి పనిని కూడా మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు చాలా పట్టుదలతో, కష్టంతో పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఫలితాలు కూడా అద్భుతంగా రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా చక్కగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఏ పని చేపట్టినా కూడా 3వ స్థానంలో సంచరించేటువంటి శని మీకు సంపూర్ణ శుభ ఫలితాలని ప్రసాదిస్తాడు. 3, 6, 11 స్థానాల్లో శని సంచరించేటప్పుడు అత్యంత శుభ ఫలితాలని గోచార రీత్యా ఇస్తాడనేటువంటిది జ్యోతిషశాస్త్ర వాక్యం. కనుక 3వ స్థానంలో సంచరించేటువంటి శనిగ్రహ సంచార రీత్యా ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు ఎందుకుంటాయంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని శుభ ఫలితాలు ఇవ్వటం అంటూ మొదలు పెడితే, రాజయోగం ఇవ్వటం అంటూ మొదలు పెడితే దానికి ఎదురుండదు. అటువంటి మంచి విజయ అవకాశాలని మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఈ సంవత్సరం ప్రథమార్థం వరకు కూడా మీరు మంచి సంబంధాల కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. అంటే
మొదటి 6 నెలలు అంత అనుకున్నటువంటి సంబంధాలు రావు. తర్వాత 6 నెలలు మొత్తం ఈ సంవత్సరంలో విశ్వావసన సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు లెక్కేసుకుంటే మొదటి 6 నెలలు అనుకూలమైనటువంటి సంబంధాలు రావు, వస్తాయి కానీ అంత అనుకూలంగా ఉండవు. ద్వితీయార్థంలోనే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. శత్రువుల్ని సునాయాసంగా జయిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే ఏదైతే మధ్యవర్తి పరిష్కారాల రీత్యా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, గతంలో విసిగి వేశారు వదిలేశారో అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి అవుతాయి. ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మకర రాశి వారు ఎవరైతే గతంలో అనారోగ్య సమస్యల రీత్యా బాధపడి ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి సంపూర్తిగా విముక్తి లభిస్తుంది. దీర్ఘరోగులు వాళ్ళ యొక్క రోగాల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేటట్లయితే ద్వితీయ స్థానంలో కుంభంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా ఈ 2025వ సంవత్సరం మే నెల నుంచి కూడా ఆకస్మికంగా కొంత మీరు ఊహించనటువంటి ధనం మీకు ఊహించని మార్గాల్లో చేతికి అందటం చక్కటి ఆనందాన్ని ఇస్తుంది. ఎంతో కాలంగా ఇక రాదు అని వదిలేసుకున్నటువంటి డబ్బు మీ చేతికి అందటం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇకపోతే ఈ గురుడు తృతీయాధిపతి అంటే మకర రాశి నుంచి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచరించడం వల్ల మీకు శత్రువుల మీద ఘన విజయం అనేటువంటిది లభిస్తుంది. అలాగే గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చుకోగలుగుతారు. ఇకపోతే గురుగ్రహ అనుగ్రహం రీత్యా శత్రువులు లేకుండా అజాత శత్రువుగా మీరు పిలువబడతారు. అటువంటి మంచి పేరు ప్రతిష్టలు మీకు లభించటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇకపోతే ఈ మకర రాశి వారికి మరొక ప్రధాన గ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో అష్టమ స్థానంలో సంచరించటం వల్ల అప్పుడప్పుడు మీకు ప్రతి పనిలోనూ ఆటంకాలు రావటం, అలాగే మీరు ఊహించనటువంటి ఇబ్బందులు కలగటం అనేటువంటిది జరుగుతుంది. మీ ఆరోగ్య విషయంలో కంటే కూడా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు తప్పనిసరిగా రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి విదేశీ ప్రయత్న ఫలితాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి కూడా అనుకూలించడం జరుగుతుంది. అది కూడా మీకు ద్వితీయార్థంలో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అంటే ఈ మకర రాశి వారికి సుమారుగా అక్టోబర్, నవంబర్ నుంచి ఈ H1B వీసా, గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉంటారో అప్పుడు అనుకూలించడం అనేటువంటిది జరుగుతుంది. మొదటి ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో మంచి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. మకర రాశి పురుషుల కంటే మకర రాశి స్త్రీలకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఈ సంవత్సరం స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే నూతన వాహన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక సినీ, టీవీ రంగ కళాకారులకి అద్భుతమైనటువంటి రాజయోగం. అంటే ఈ సినిమా రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ హిట్స్ అవుతాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి వారికి అద్భుతమైన రాజయోగం ఉంది. ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ మీదైనటువంటి పట్టు చూపించగలుగుతారు. మీ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది నిలబెట్టుకోగలుగుతారు. అన్ని రంగాల వాళ్ళ కంటే కూడా, వ్యాపారస్తుల కంటే, ఉద్యోగస్తుల కంటే, మిగతా వాళ్ళ కంటే కూడా ఈ రాజకీయ నాయకులకే ఈ సంవత్సరం చాలా బాగుంది. మకర రాశి విషయంలో, మకర రాశి రాజకీయ నాయకుల విషయంలో అద్భుతమైన శుభ ఫలితాలని పొందుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకొని ఈ మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందాలని, పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.